నుంచి ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28న మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. మరి సైన్స్ అనేది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం. ఇంకా ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలను తొలగించే బాధ్యత విద్యార్థులు మీ మీద ఉంది. మీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ చూస్తుంటారు, 4 రస్తలు ఉంటే ఇప్పటికీ దిష్టి తీసి టెంకాయలు పెట్టడము, కొడుకుట్లు పెట్టడము, కోడి పారేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ మూఢనమ్మకాలు. ఇప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే చనిపోయే మనిషిని కూడా బ్రతికించే స్థాయికి ఎదిగింది. గుండె తీసి గుండె పెడుతున్నారు, కిడ్నీ తీసి కిడ్నీ పెడుతున్నారు, లివర్ తీసి లివర్ పెడుతున్నారు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. అంటే అవయవాల మార్పిడి అనేది జరుగుతుంది. ఒక్క చనిపోయిన వ్యక్తిని బతికించడం తప్ప అన్ని విషయాలలో సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఎంత చెందిందంటే ఇప్పుడు అరచేతిలో ప్రపంచం మన చేతిలో ఉంది. ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా దాన్ని మంచి కోసం ఉపయోగించాలి. మనం మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి, కానీ మంచి కోసమే మనము సైన్స్ని ఉపయోగించాలి. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఉన్న మూఢనమ్మకాలని తొలగించాలి. మీరు కూడా మీలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి మీలో ఏమ్మా. కాబట్టి మీరు సైన్స్ టెక్గా మీరు విద్యార్థులుగా మీరు కూడా సివి రమణ్ లాగానే మంచి సైంటిస్టులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ